కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసి అనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగి ఆ బండ క్రీస్తే. దేవుడు తన వాక్యం దీవించును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు నామములో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం చాలా బిడ్డలందరూ ఆలస్యంగా వెళ్ళారు. దేవుడు మనతో ఉండి తన కార్యాలు మన మధ్యలో ఆయన జరిగిస్తున్నందుకే ఎల్లప్పుడూ ఆయనకు వందనాలు మనం చెల్లిస్తూ ఉండాలి. మనం వాక్యంలో చదువుకున్నట్టుగా ఇశ్రాయేలు దేవుణ్ణి మరిచిపోయారు. ఆ మరిచిపోవడాన్ని బట్టి దేవుడు వారిని శ్రమల పాలు చేశాడు. చాలా మంచి మాటలు ప్రభు మనకి ఇచ్చాడు. దాన్ని కొనసాగిద్దాం. చూడండి, పాత నిబంధన గ్రంథము మనకు ఛాయగా నీడగా ఉంది. అందుకే పాత నిబంధన మనం మర్చిపోకూడదు, లేకపోతే పాత నిబంధన కొట్టివేయబడింది అని తలంచకూడదు. యేసుప్రభు అంటున్నాడు, నేను ఆ యొక్క నిబంధన కొట్టివేయడానికి రాలేదు, కానీ దానిని నేను నెరవేర్చడానికి వచ్చాను. కనుక ధర్మశాస్త్రం యొక్క సంపూర్ణత లేకపోతే సంపూర్తి యేసుక్రీస్తు యొక్క ఆ శిలువ మరణం ద్వారా దాన్ని ఆయన ఏం చేశాడంటే సంపూర్ణం చేశాడు. కొట్టివేయబడలేదు, కానీ ప్రతి వాక్యం ఆయనలో నెరవేర్చబడింది. కనుక ధర్మశాస్త్రాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి, పఠించాలి, ధ్యానించాలి, అధ్యయనం చేయాలి. ఎందుకంటే అది మనకు ఛాయగా నీడగా ఇవ్వబడింది. అవును, మనకు ఒక నిజ స్వరూపం ఉన్నదంటే ఒక ఛాయ దాన్ని వెంబడిస్తూ ఉంటుంది. అవునండి. కనుక ఛాయను బట్టి నిజ స్వరూపాన్ని మనము తెలుసుకోగలుగుతాం. ఛాయ ఏంటంటే పాత నిబంధనని, నిజస్వరూపం క్రీస్తునందు ఉన్నదని అది మన అందరికీ తెలుసు. చూడండి, ఇప్పుడు చదువుకున్న ఈ 10వ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. చాలా సంగతులు మనకు తెలియకుండటం ఇష్టం లేదని పౌలు కోరుకుంటూ ఉంటాడు. చనిపోయిన వారి గురించి తెలియకుండా మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదంటాడు. అంటే పౌలు గారు చూడండి, సంఘము ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలని ఒక ఆరాటం. స్కూల్లో పాఠాలు నేర్పే మాస్టర్ కూడా ఎలాంటి స్వార్థం లేకుండా వీళ్ళకి నేర్పితే ఏమవుతుందిలే, నా టైం కొద్దీ నేను ఏదో 4 మాటలు వాగేసేసి లేకపోతే వాళ్ళకి ఏదో ఇంపోజిషన్ ఇచ్చేసేసి నేను అలా కూర్చొని కాలం గడిపితే నా జీతం నాకు వచ్చేస్తుందని వాళ్ళు అనుకోరు. కనుక వాళ్ళు పాఠం చెప్పినప్పుడు వాళ్ళ సామర్థ్యం కొలది పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించడానికే వాళ్ళు ఇష్టపడతారు. శారీరకంగా లోక సంబంధంగానే అంత శ్రద్ధ ఆసక్తి ఉంటే దేవుని సంగతులు దేవుని బిడ్డలకు నేర్పాలని దైవదాసులు, దేవుని యొక్క ప్రవక్తలు, నాయకులు ఎంత ఆరాటపడ్డారో మనకి అర్థమవుతుంది. కనుక ఇంకోసారి ఏమంటున్నాడంటే, నా ప్రజలు నా మాట వినవాలని నేను కోరుచున్నాను. దేవుని ప్రజలు దేవుని మాట వినాలి అంటే
ఆ దేవుని మాటలు బోధించబడాలి. ప్రస్తుతం మనం ఏ కాలంలో ఉన్నామంటే వాక్యం లేని కాలంలో ఉన్నాం. ఎప్పుడో జరుగుతాయి అని అనుకోవడం కాదు, కానీ ఆ బోధించేవారు అలాగే అంటున్నారు, ఇంకా రాకపోయే దినాల్లో వాక్యం ఉండదు అన్నారు. కానీ మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు కూడా అదే. అవునండి. నిన్న ఒక ఆయన చెప్తా ఉన్నాడు, అద్భుతంగా ఒక ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించంట. జనాలు విపరీతంగా రావడాన్ని బట్టి, కొత్తగా ప్రారంభించారు కాబట్టి అవి ఎంతేంటో చూద్దామని వెళ్ళి కొంతమంది ఉంటారు. అలాగా వెళ్ళి తర్వాత ఒక పాట, ఒక 5-6 పాటలు పాడి అంతే బండ రొట్టెలు తెచ్చారంట. అవన్నీ విరిసి ముక్కలుగా పంచిపెట్టేశారంట. అదే రొట్టె రసం అయిపోయింది. కమ్యూనియన్ అయిపోయింది, ఇంకా వాక్యం లేదు. అంతే. దాన్ని మళ్ళీ రెండో ఆరాధనకి టైం అయిపోతుంది కాబట్టి మళ్ళీ రెండో ఆరాధనలు కూడా ఇంకేంటి, మళ్ళీ పాటలు, మళ్ళీ ఇది వాక్యం ఉందా? మరి వెళ్ళి వచ్చిన వారికి ఏం దొరికింది? అందులో ఒక ఆయన 50,000 ప్రకటించాడంట. నేను 50,000 ఇస్తున్నాను. అట్లకే మనుషులు ప్రేరేపితులు అయిపోయి 55,000 మరి ఆ రోజు కార్యక్రమానికి ఆయన ఖర్చు భరించేవాడు ఒకడు ఇలాగ ఇన్స్పిరేషన్ అయిపోతున్నారంటే, మరి ఇంకా అసలైన నిజవాక్యం చెప్పిన కాడ ప్రజలకు ఏమి ఇన్స్పిరేషన్ వస్తుంది? ఏమి దేవునికి ఇవ్వగలుగుతున్నాం? చాలా ఆశ్చర్యం వేస్తుంది అలాంటి విషయాలు చూసినప్పుడు. సరే, అవన్నీ పక్కన పెడితే ఇది వాక్యము మరి పలకబడే సమయం కానట్టుగానే కనిపిస్తూ ఉంది ప్రియులారా. చాలా సంక్లిష్టమైన పరిస్థితులు వచ్చినాయి. అధికారులు అందరూ కూడా మరి పైనున్న ప్రభుత్వాలకే తలొగ్గి వాళ్ళు ఏం చేయమంటే అవే చేస్తూ మరి సేవకుల్ని, క్రైస్తవులైన వారిని, మరి విశ్వాసులైన వారిని చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా ముందే వాక్యంలో రాయబడ్డాయి కనుక మనకు తెలియదు ఏమీ లేదు, అన్ని వాక్యంలో రాయబడ్డాయి కనుక ఆ రాయబడిన సంగతులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. కానీ దేవుని కృపను బట్టి మనకైతే దేవుడు మరి విపరీతమైన వాక్యాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. దాన్ని మనం ఎంతవరకు పట్టుకున్నామో మనకు తెలియదు. కానీ ఈ రాత్రి చూద్దాం, ఈ పాత నిబంధన గ్రంథము ఛాయగా నీడగా ఉన్నదని మనం నేర్చుకున్నాం. మన అసలైనది ఏంటి? అసలైనది క్రీస్తులో ఉన్నది. అదే ఇక్కడ మాట్లాడుచున్నాడు చూడండి. అదేమనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి. ఇశ్రాయేల్ ప్రజల్ని మన పితరులు అంటే ఇశ్రాయేలీలే మన పితరులు, అవునా? మన పితరులు మేఘం కింద ఉండి నడిచారు. దేవుడు పగటిలో మేఘస్తంభం గాను రాత్రిలో అగ్నిస్తంభం గాను వారికి తోడై ఉండి వారిని నడిపించాడు. వారందరూ సముద్రంలో నడిచిపోయారు. దేవుడు వారిని సముద్రము గుండా నడిపించాడు. దానిని 2 పాయలుగా చేసి నడిపించాడు. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. ఈ నీతీకరణ శుద్ధీకరణ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు దీని గురించి మాట్లాడతాం. దేవుడు మనిషి పట్ల ఎంత ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో అదే బాధ్యత, అదే ప్రణాళిక ప్రకృతి పట్ల కూడా ఆయన కలిగి ఉన్నారు. కనుక మన పితరులకు ఇప్పుడంటే మనకు బాప్తిసం ఉంది. నూతన నిబంధన ప్రజలకు మరి దేవుడు ఇచ్చిన బాప్తిసం అనే ఆజ్ఞ. మరి పాత నిబంధన భక్తులకు మన పితరులకి ఏంటి? ఇదిగో వారు మేఘములో బాప్తిస్మం పొందిరి. మేఘములోను సముద్రములోను వారు బాప్తిస్మం పొందారు. దానిని ఆ నీటి గుండా ప్రభువు నడిపించడం ద్వారా బాప్తిస్మం పొందారు. కనుక అది బాప్తిస్మం అని వ్రాయబడింది. కనుక ఇప్పుడు మనం అలాగా ఏ గోదావరిగట్టును నడుచుకుంటూ పోతే అది బాప్తిస్మం అవ్వదు. లేకపోతే పెద్ద నీటి తొట్టు పక్క నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళినా అది బాప్తిస్మం అవ్వదు. మరి సాల్వేషన్ ఆర్మీ అని ఉంది, అదొక సంస్థ. సాల్వేషన్ ఆర్మీ అంటే ఆర్మీలో ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా అందులోనే జాయిన్ అవుతారు. సాల్వేషన్ ఆర్మీ.
రక్షణ సైన్యం అంటారు తెలుగులో. వాళ్ళు ఒక జెండా కడతారు, ఆ జెండా కింద నడిచిపోతే అదే వాళ్ళకి బాప్తిసం. మన పితరులు మేఘములోను సముద్రంలో నడిచిపోయారు, ఇప్పుడు మన భక్తులు జెండా కింద నడిచిపోతున్నారు. కానీ వాక్యం ఏం చెప్తున్నారు? అది ఒక ఛాయ, అది ఒక ఛాయ. కానీ నీడ అనేది మీరు చూసి దాన్ని మీరు వెంబడించకూడదు, కానీ అది ఒక మాదిరి. కానీ అసలైన దాన్ని మీరు తీసుకోవాలి. హల్లెలూయా. అది కనుక అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఏం తిన్నారు? మన్నా తిన్నారు. హిడెన్ మన్నా నేర్చుకున్నాం. హిడెన్ మన్నా అంటే మరుగై ఉన్న మన్నా, దాచబడిన మన్నా. ఆ మన్నా అది ఒక ఛాయగా నీడగా ఇవ్వబడింది. వాళ్ళకి కాదు సుమా, మనకది ఛాయ. ఇప్పుడు మన్నా కావాలంటే ఎవడు? దేవుడు. ఆ యొక్క జరిగిన అన్నీ కూడా ఈ యుగమందు చివరిలో రాస్తాడు. మనకు దృష్టాంతములుగా అవి ఇవ్వబడి ఉన్నాయి. కనుక మనకది ఛాయ, కానీ దాన్ని సాదృశ్యంగా తీసుకుని అసలైన దాన్ని మనం జరిగించాలి. కనుక వారు ఆత్మ సంబంధమైన పానీయమును ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆ ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. పోయిన వారం మనం నేర్చుకున్న అంశం, ఆ బండతో మాట్లాడము. కనుక నీకు సమస్య వచ్చినప్పుడు ఆ బండతో మాట్లాడాలి. కనుక నీకు దప్పిగా, నీకు ఆకలి, లేకపోతే నీకు సమస్య, నీకు సంకటం, అప్పుడు ఏం చేయాలంటే దాసుడైన మోషే దగ్గరకు వచ్చి వాళ్ళు విన్నవించుకున్నప్పుడు మరి మోషే ప్రభు ఎదుట సాగిలపడి ప్రభుని వేడుకున్నాడు. అయ్యో, ఈ ప్రజలు దాహముతో అలమటిస్తా ఉన్నారు, ఏం చేయాలి ప్రభు అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు ఆ బండతో మాట్లాడమన్నాడు. ఆ సందర్భాన్ని ఇక్కడ పౌలు మనకి మరి ఆత్మీయ అర్థంగా ఉన్న ఆ అంశం ఏమిటంటే ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. వారు ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగారు. అవును, మోషే ఆ బండతో మాట్లాడినప్పుడు ఆ బండలో నుండి జలరాశులు వచ్చాయి. ఆ నీటి ప్రవాహము మరి వచ్చినప్పుడు ఆ నీటిని వారు త్రాగారు. అయితే ఈ యుగమందు ఈ యొక్క కాలానికి అది దేవుని యొక్క మరి వాక్యమై ఉన్నదని మనం తెలుసుకోవాలి ప్రియులారా. ఆత్మ సంబంధమైన బండ అంటే ఆ బండ క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తు అనగా మరొక మాట ఏంటంటే వాక్యం. కనుక వాళ్ళు వాక్యమును భుజించారు, వాక్యమును పానము చేశారు. వాక్యము అనే మన్నా, వాక్యం అనే పానమును వారు త్రాగి భుజించారు. హల్లెలూయా. కనుక మరుగైన మన్నా ఏమిటో మనం నేర్చుకున్నాం. అది ఈ కాలానికి మనకివ్వబడిన వర్తమానం. ఇది పరిశుద్ధాత్మ చేత ఇవ్వబడిన మనకు వరం. ఇదే మన మన్నా. కనుక లోకానికి ఇది ఏమిటిగానే ఉంటది, ఆశ్చర్యంగానే ఉంటది, ఇందులో ఏముందన్నట్టుగానే ఉంటది. కానీ దాన్ని మరి గ్రహించగలిగిన వాడెవడు? ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతారో వారికి మాత్రమే ప్రభు తన సంగతులను బయలుపరుస్తాడు. యేసు ఉపమాన రీతిగా ఎందుకు చెప్పాడంటే ఆ పరలోక రాజ్యపు సంగతులు అందరికీ కాదు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఇది అందరికీ అనుకుంటున్నారు, కానీ అందరికీ కాదు. చదివినోడు ప్రతి ఒక్కరికి అర్థమైపోతే ఇంకెందుకు? చదివిన ప్రతి ఓడికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది. బైబిల్ బూతు పుస్తకం అంటాడు ఒకడు, అవును వాడికి అదే అర్థమైంది. కానీ అదే వాక్యంలో ఏం రాయబడిందంటే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనమేమో కానీ రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి అయింది. అమెరికాలో మరి యూదులు, అనేక మంది యూదులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? యవనస్తులందరూ అమెరికా, ఆస్ట్రేలియా వెళ్ళిపోయి ఉద్యోగాలు రీత్యా వాళ్ళు బాగా సంపాదించుకుని ఇంకా రిటైర్మెంట్ తీసుకుని అప్పుడు మళ్ళీ స్వదేశం వెళ్ళి అక్కడ హాయిగా నివసిస్తారు. ఎందుకంటే సంపాదించిందంత బ్యాంకులో నిలవేసుకొని ఏ కష్టము, కంటికి హాయిగా నిద్రపోతారు, ఒంటికి సుఖం, ఎలాంటి బాధ బందీలు ఉండవు. కొడుకు చూడట్లేదు, కూతురు చూడట్లేదు అనే బాధలు ఉండవు. ఎందుకంటే వాళ్ళే సంపాదించుకున్నారు, వాళ్ళకే ఎక్కువ. వాటితో చక్కగా మరి
అనుభవించి ఆనందంగా ఉంటారు. అయితే ఇంతటి సంతోషంగా ఆనందంగా గడిపే వాళ్ళు కూడా దేవుడు మనల్ని బట్టి వాళ్ళకి దేవుని యొక్క సంగతులను మరుగుపరచాలి. దాన్ని వాక్యం ఏమంటుందంటే ఆత్మీయ గుడ్డితనం కలుగు చేశారు. వాళ్ళు ఎంతో అమూల్యమైన ప్రజలు. దేవుడినే వాళ్ళని నమ్మట్లేదు కదా, యేసుప్రభుని వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా అని మనం వాళ్ళని బూతులు తిట్టడమో లేకపోతే వాళ్ళని తప్పించడమో చేయకూడదు. ఎందుకంటే మనల్ని బట్టి వాళ్ళని దేవుడు ఆ గుడ్డితనంలో ఉంచాడు. సరే, అమెరికా దేశంలో ఒక దైవజనుడు మరి వాక్యం బాగా చెప్తాడు. మరి వీళ్ళ స్నేహితులందరూ కూడా ఆ దైవజనుని గురించి ఎక్కువగా మాట్లాడుకోవటం, మరి స్నేహితుడిగా ఇతడు కూడా విన్నాడు. అయితే అనేక సార్లు వాక్యం విన్నా అది ఏమీ అతనిలో కార్యం చేయలేదు. సరే, ఎందుకు మనకు పాత తోరా మనం ఎప్పుడు ఈ పాత నిబంధనే మనం ప్రామాణికంగా తీసుకుంటాం, కానీ అసలు ఈ కొత్త నిబంధన మనం ఎందుకు చదవకూడదు అని మనసులో అనుకుని మరి మరి బైబిల్ తీసి మరి మత్తయి సువార్త చదవగానే మెస్సయ్య జీవిత చరిత్ర ఈ విధంగా ఉన్నది అని రాయబడింది. ఏమనుంది? మెస్సయ్య జీవిత చరిత్ర ఈ విధంగా రాయబడింది. ద లైఫ్ హిస్టరీ ఆఫ్ మెస్సయ్య యాజ్ ఫాలోస్. ఆగిపోయాడు అక్కడ. ఆ ఒక్క వచనమే, బైబిల్ అంతా చదవలేదు ఆ అబ్బాయి. ఆ ఒక్క వచనం పట్టుకుని యూదులు దేని కొరకు ఎదురు చూస్తున్నారు? మెస్సయ్య కొరకు ఎదురు చూస్తుంటే అసలు మెస్సయ్య జీవిత చరిత్ర ఎప్పుడు ఉంటుంది? వచ్చిన తర్వాతే కదా, బతికి జీవించిన తర్వాతే కదా. ఆయన ఆల్రెడీ వచ్చాడా? ఆయనకు లైఫ్ ఉందా? ఓ చరిత్ర ఉందా అని ఆ రాత్రంతా కలవరపాటు. ఎవడు చెప్తాడు? ఆ మర్నాడు వెళ్ళి ఆ స్నేహితుల దగ్గరికి వెళ్ళి మెస్సయ్య గురించి ఇక్కడ ఉంది ఈ మత్తయి సువార్తలో ఏంటి ఈ సంగతి అంటే, అందుకే కొత్త నిబంధన చదవాలని వాడు కొంచెం బలపరిచినప్పుడు ఆ న్యూ టెస్ట్మెంట్ అంతా చదివాడు. యేసు ప్రభు వారు ఏమేమి చెప్పారు అవన్నీ అతనికి ఏం కొత్తగా అనిపించలేదు. కానీ ఎందుకు కొత్తగా అనిపించు? ఒకడు మైలు రమ్మంటే నిన్ను 2 మైళ్ళు వెళ్ళమన్న యేసు ప్రభు చెప్పిన ఆ సంగతి అతనికి కొత్త కాదు, ఎందుకంటే అది తోరాలో ఉంది. ఒకడు నిన్ను రమ్మంటే వెళ్ళాలి, నీ పై వస్త్రం అడిగితే నీ ఇది అంగీ కూడా తీసివ్వమని ఉంది. కనుక యేసు ప్రభు చెప్పిన ఈ సంగతులు అతను ఏం ఆశ్చర్యపరచలేదు. కానీ ఎలోహీమే యేసుగా వచ్చాడనే సంగతి అతనికి ఆశ్చర్యం వేసింది. కనుక యేసు ప్రభువే రక్షకుడు అని చెప్పి ఆ యూదుడు ప్రభు నామంలో రక్షణ పొందాడు. కనుక వాక్యం అనేకులకు వెర్రితనంగా ఉంటుంది, అనేకులకు నశించిపోయే వారికి దాని అర్థం కాదు. కానీ పరలోక రాజ్య సంగతులు ఎవరి కోసం అంటే, ఎవరైతే దేవుడు ఎన్నుకున్నాడో, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళకి మాత్రం. కనుక ఆ ఎవరి సహోదరుని బట్టి వందనాలు. కనుక దేవుడు ఏర్పాట్లో ఉన్నవాడు ఆయన అలా పిలుచుకుంటా ఉంటాడు. కనుక వాళ్ళు ఇశ్రాయేలీలు మన్నా తిన్నారు. ఇప్పుడు మన్నా కావాలని మనకు దొరకదు. కానీ మనకివ్వబడిన మన్నా ఏంటంటే వర్తమానం. ఇది చూడడానికి చాలా ఎలా ఉంది? తెల్లని అపోపం వల్లే ఉంది, కొత్తిమీర గింజ వల్లే ఉంది. ఏమి దీంట్లోంచి ఏమి సారం వస్తుంది? ఏమండి, ఇది ఎందుకు, ఇదేమిటి అని ఆశ్చర్యకరంగా, ఓ దేవుడు ఇస్తాడు అన్నది ఇదేనా, దేవుడు పరలోకం నుంచి కురిపించేస్తాడు అన్నది ఇదేనా అన్నట్టుగా వాళ్ళు చూశారు. కానీ దాన్ని దంచినప్పుడు అందులోంచి మంచి వాసన, దానిని వండి వాళ్ళు భుజిస్తున్నప్పుడు దానిలో ఉన్న మరి ప్రత్యేకమైనటువంటి మాధుర్యాన్ని వాళ్ళు అనుభవించారు. దేవునికి స్తోత్రం. కనుక మన్నా అంటే అది తినగానే వాళ్ళ కళ్ళు మరి వెలుగుంది, ప్రకాశించాయని చెప్పి వాక్యం రాయబడింది. కనుక ఇప్పుడు మన కన్నులు వెలిగిస్తుంది ఏంటి? మనము మరి ఎగిరి గొంతులేయగలుగుతున్నాం, మన హృదయానందము మరి నిండిపోతుంది. అంటే ఆనందంతో కారణం ఏంటంటే వర్తమానం ద్వారానే. వాక్యం ఎన్నిసార్లు చదవట్లేదు, అనుదినమో మనం చదువుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే వర్తమానంలో నుంచి వాక్యం చదువుతామో అప్పుడు పరిపూర్ణమైన బయలుపాటు దేవుడు మనకిస్తాడు. కనుక నేనంటాను, అరణ్యంలో ఇశ్రాయేలు ఎంత తృప్తి పొందారో ఇంట్లో కూర్చున్న మనకు కూడా అంతే తృప్తిని దేవుడు ఇస్తున్నాడు. కనుక ఆత్మీయమైన మన్నా కూడా మనకిచ్చి దేవుడు పోషిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా చూద్దాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అందుకే ఆ సమరయ స్త్రీతో ఆయన అన్నాడు, నేనిచ్చి నీళ్లు త్రాగివాడు
మరి ఎన్నటికీ దప్పిగా ఉన్నాడు. రోజు నీళ్ళు తాగినా దాహం తీరదు, కానీ ప్రభు ఇచ్చే నీళ్ళు తాగితే ఏమవుతుందంట, మళ్ళీ ఎన్నడు కనుక నేనంటాను, వర్తమానం ఒక్కసారి నిన్ను తాకిందంటే మళ్ళీ ఇంకో ఏ సంఘానికి వెళ్ళావు, ఏ సంఘానికి నువ్వు వెళ్ళవు. ఎందుకంటే యూ విల్ స్టాప్ హియర్. వర్తమానమే ఒక జీవజలమైంది. ఇందులోంచి జీవజల నదులు పొర్లి ప్రవహిస్తూ ఉన్నాయి. కానీ దాన్ని తోడుకుని వాడు, దాన్ని తృప్తికరంగా త్రాగువాడు ధన్యుడని నేను అంటాను ప్రియులారా. కనుక ఆత్మ సంబంధమైన పానీయము, ఆత్మ సంబంధమైన ఆహారము ఏంటో కాదు, కానీ మనకిచ్చిన వర్తమానం. కనుక ఇది ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తును బండలోంచి వచ్చింది. ఆ బండ ఎవరో కాదు కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అన్నిటికీ ఆధారమై ఉన్నాడు. కనుక అన్నిటికీ ఆధారమైన ఉన్న మన ప్రభువు అన్నిటినీ సరఫరా చేస్తాడు. కనుక ఇశ్రాయేలీయులు దారి తప్పినప్పుడు, ఇశ్రాయేలీయులు దేవుని మర్చిపోయినప్పుడు, దేవునికి విరోధం వాళ్ళు పాపం చేసినప్పుడు ఆ సరఫరాను ఆయన ఆపివేశాడు. అర్థమైందా? కనుక మన జీవితాల్లో కూడా ప్రభువుని మర్చిపోయిన స్థితి ఉంటే, ప్రభువుకు విరోధంగా ఏదైనా కార్యము చేయడానికి మనం సాహసిస్తే మన సరఫరాను కూడా ప్రభు ఆపు చేస్తాడని మనం ఆదివారం నేర్చుకున్నాం ప్రియులారా. కనుక ఈ యొక్క అంశాన్ని బట్టి ఆ బండ ఎవరు? ఇశ్రాయేలీయులకు బండ ఎవరు అంటే క్రీస్తు అప్పుడే ఉన్నాడా? ఆత్మీయంగా వారితో ఉండి వారిని నడిపించిన వాడు ఆయనే నూతన నిబంధనలో నీటి మీద వారిని నడిపించాడు. ఇక్కడ ఆయనే నీటి మీద నడిచి వచ్చాడు. అక్కడ నీటిని మరి మర అనే మరి చేదైన ఆ నీటి ప్రవాహాన్ని ఆయన మాధుర్యంగా మార్చి వాడి దాహం తీర్చాడు. ఆయన సజీవుడిగా ఆయన కానాలో నీటిని ద్రాక్షరసంగా మార్చాడుతున్నాడు. కనుక ఆయన నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నవాడు అనడానికి ఎలాంటి సందేహం లేదు. ముగింపు మాటగా ఆ ఆదిలో ఉన్న ఇశ్రాయేలు నడిపించిన యెహోవాయే నేడు మనతో ఉండి మనల్ని నడిపిస్తున్న యేసుక్రీస్తు. హల్లెలూయా. మనం ఎక్కడ ముగించామమ్మా? వర్తమానంలో 38 వరకు వెళ్ళిపోయామా? ఎండిపోయాయి. ఓకే, చూద్దాం. 33 నుంచి చూద్దాం. బండతో మాట్లాడము, ఆ బండ తన నీళ్లను ఇచ్చును, నీవు దానిని గమనించావా? తన నీళ్లు ఇచ్చింది. బండ నీళ్ళు ఇస్తుంది అంటలేదు, బండ తన నీళ్ళు ఇస్తుంది. అంటే బండలో ఆల్రెడీ ఏమున్నాయి? నీళ్లు ఉన్నాయి. ఆ బండ క్రీస్తు అని ఇప్పుడు మనం నేర్చుకున్నాం కాబట్టి తానే జీవజలముల ఓట అని ఆ సమరయ స్థితితో చెప్పాడు. కనుక ఆ నీళ్లు మనకిస్తాడు. కనుక నీవు ఆ బండతో మాట్లాడినప్పుడు తన నీళ్ళు ఇచ్చును. ఏ రకమగు నీళ్ళు ఇచ్చును? జీవజలములు. ఆ రకమగు నీళ్ళనే అది ఇచ్చును. దేవుడే వాగ్దానం చేసిన కనుక దేవుడే దానిని చేయును. నేడు మీకు కావలసినది ఇదే యగును. నీవు ఎంతగా బలహీనుడివై కృంగిపోయినను, నీ రోగము బాగవుటకు అచ్చటున్న ప్రతి వైద్యశాలకు వెళ్ళి వెతికినను, అయినప్పటికీ నీ కొరకు ఇక తాము చేయగలిగినది ఏమీ లేదని ఆయన చెప్పేదారు. ఏం వెతుకుతాం? ఏం వెతుకుతాం? వైద్యశాలకు వెళ్ళి సిటీ స్కాను, ఎంఆర్ స్కాను అదే వెతుకుతాము. రక్త పరీక్షలు వెతుకుతాము. ఆ బ్లడ్ టెస్టులు రకరకాల పరీక్షలు వెతుకుతాము. ఏ పరీక్షలు ఏమి తేలకపోతే మళ్ళీ అటువైపుగా వెళ్తాం, గుండె వైపుగా యాంజియోగ్రామ్ చేస్తాము. తర్వాత దానికి సంబంధించిన పరీక్షలన్నీ కూడా థ్రెడ్మిల్ అంటే ఏంటో మరి నాకు దానికి ఆ పేరు గిట్టదు. థ్రెడ్మిల్ టెస్ట్. అది కూడా కాకపోతే రకరకాల పరీక్షలు ఉన్నాయి. ఇదిగో ఇక్కడ అన్నాడు చూడండి, నీ రోగము బాగవుటకు అచ్చటున్న ప్రతి వైద్యశాలకు వెళ్ళి వెతికినను, అయినప్పటికీ నీ కొరకు ఇక తాము చేయగలిగినది ఏమీ లేదని వారు చెప్పేదారు. పాపం 12 సంవత్సరాల నుంచి ఎన్ని ఆసుపత్రికి ఎన్ని టెస్టులు అయిపోయామ్మా. అయితే ఓ పని చేద్దాం, ఈ టెస్ట్ కూడా చేసేద్దాం.
వాళ్ళందరూ ఈ టెస్టులు చేయించారు కాబట్టి వాళ్ళు ఈ టెస్ట్ జోలికి వెళ్ళలేదు. సరే ఈ టెస్ట్ మనం చేద్దాం, ఇది చేయించుకొని రమ్మంటాడు. ఆ టెస్ట్లో కూడా ఏమీ ఉండదు. మళ్ళీ ఈయన కూడా ఏమీ లేదమ్మా, ఏమీ లేదు, వెళ్ళి మందులు వాడు. సరే ఏం చేస్తుంది, ఆ ఫైలో మందులు అట్టుకొచ్చి, ఈయన కూడా కాదు, రాజమండ్రిలో ఎవరో ఉన్నారు, వాళ్ళు బాగా చూస్తారంట. మళ్ళీ అక్కడికి వెళ్తాం, అన్ని పరీక్షలు అయిపోయి ఈ అన్ని అట్టుకుని వెళ్తాం, ఈ ఎక్స్రేలు, స్కానింగ్లు, సిటీలు, ఎంఆర్లు, ఈ బ్లడ్ రిపోర్ట్లు అన్నిటికి వెళ్తాయి. అన్నీ ఏమీ ఉండవు. ఇలాగా వెతుకుతావంట. నీవు వెతికినను ఏం జరుగుతుంది? అయినప్పటికీ నీ కొరకు తాము చేయగలిగినది ఏమీ లేదని వాళ్ళు చెప్పి, ఇంక చేయగలిగింది ఇంకేమి. టెస్ట్లో ఏమన్నా దొరికితే దానికి వైద్యం చేస్తాం, కానీ అసలు రోగం దొరకకపోతే ఇంక వైద్యం ఏం చేస్తాం? చేయగలిగింది ఇంకేమీ లేదు. కాబట్టి ఇప్పుడు మీరేమి చేయాలో నేను మీకు చెప్పేదను. ప్రవక్త అన్నటి మాట, మీరు ఏమి చేయాలో ఇంకేమీ లేదు, మా వాళ్ళని ఏమీ కాదని డాక్టర్లు చెప్పేశారు కదా, ఇప్పుడు మీరేం చేయాలో నేను చెప్తా. ఏం చెప్తాడైనా? మోషే చేసినట్లుగానే మీరును చేయండి. ఏం చేశాడు మోషే? ఆ బండతో మాట్లాడాడు. ఆ బండతో మాట్లాడము, దేవుడు వాగ్దానం చేసిన రీతిగా అది ఎప్పటికీ రక్షణ జలములను, దైవిక స్వస్థతను తీసుకుని వచ్చుచున్నది. ఇక మేము ఏమీ చేయలేమని వైద్యులు చెప్పిన యెడల ఇక మీరు చేయవలసినదంతా ఒక్కటే, ఆ బండతో మాట్లాడు, అది తన నీళ్లను తీసుకొని వచ్చును. ఏం తీసుకొస్తుందంట? నువ్వు బండతో మాట్లాడేటప్పుడు తన నీళ్లు తీసుకొస్తుంది. హాగరు, ఇది చెప్పేసుకున్నాం మనం, వారాలుగా చెప్పాను టైం లేక. హాగరు తానున్న ఇంటిని విడిచి వెళ్ళెను. ఆమెకు ఒక చిన్న కుమారుడున్నాడు. ఆ చిన్న బిడ్డ చనిపోయే స్థితిలో ఉన్నాడు. బిడ్డ పరిస్థితిని చూస్తూ ఆమెకి ఏమి చేయాలో తోచలేదు. తన యజమానురాలు తన పట్ల చేసిన కార్యమును గూర్చి ఆమెకు అర్థం కాలేదు. ఏమి జరిగేను? వారికి పరిస్థితి ఏర్పడినప్పుడు ఆమె యొక్క చిన్న బిడ్డ ఇస్మాయేలు నాలుక ఊబ్బిపోయెను. ఆ కుమారుడు యొక్క నాలుక ఏమైపోయిందంట? ఏడిసి ఏడిసి ఉగిసి ఆయాసం వచ్చేసి ఆ బిడ్డ యొక్క నాలిక ఊబిపోయిందంట. తన బిడ్డను పొద కింద పండుకోబెట్టి వింటి వేత దూరము వెళ్ళి ఆమె ముఖము వంచుకొని నేల మీద సాగిలపడి ఆ బండతో మాట్లాడింది. కనుక ఆ బండ నీళ్ళిచ్చెను. అక్కడే ఒక నీటి బొగ్గ ఏర్పడెను, అదే బెయేర్షెబా. ఆయన ఇప్పటికీ దేవుడై ఉన్నాడనటకు రుజువుగా అది నేటి వరకు ఇంకా ఒక నిత్య జ్ఞాపకార్థంగా ఉన్నది. నీవు ఆ బండతో మాట్లాడగలవు. ఆయన నీకు వాగ్దానం చేసిన ఆదేశములో నీకేది అవసరమో సమస్తమును ఆయన నిత్యముగా నీకిచ్చాడు. అన్ని కలగలిపిస్తారంటున్నాడా? నీకు ఏది అవసరమో, అవును, ఏది నీకు అవసరమో అది తాను ఎరిగి ఉన్నాడు. కనుక ఆయన మనకి ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు కాబట్టి అలాగని ఇచ్చేడు. కానీ అది ఏ సమయంలో నీకు అది ఉపయోగపడుతుందో అప్పుడు మాత్రమే దాన్ని నీకు ఆయన దయచేస్తాడు. అక్కడే ఇంకా చదువమ్మా. హెబ్రీ పిల్లలు దేవునికి యథార్థంగా ఉండాలని కోరుకున్నారు. దేవుడు యథార్థముగా వారు ఉన్నందున సమాఖ్య ఫెడరల్ ప్రభుత్వం వారికి జరిమానా విధించెను. మిమ్మల్ని మండుచున్న కొలుగులోకి పడవేయమని వారు చెప్పిరి. అర్థం కావట్లేదా మీకు? ఎవరి హెబ్రీ పిల్లలు? షడ్రక్ మేషక్ అబేద్నెగోను వారు. అవునా? వాళ్ళకి ఫెడరల్ సమక్ష అనగా ఆ దేశ ప్రభుత్వం వారికి జరిమానా విధించింది. ఏంటా జరిమానా అంటే మండుచున్న కొలిమిలోకి పడవేయబడతారు అనగా తక్షణమే మరణం. మరి వారిని మండుచున్న కొలుములోకి త్రోసివేయబోచున్నందువలన వారు రాత్రంతా దేవుని అన్వేషిస్తూ వారిని అలాగే మండుచున్న అగ్ని కొలిమిలో విసిరివేసిరి.
వారిని మండుచున్న కొలిమిలో దాదాపుగా 4 లేదు 5 గంటలు అట్లే విడిచిపెట్టిరి. రాజు వేదన పడుచు, రాజు శాసనం చేశాడు. ఆ మంచి పిల్లలు, హెబ్రీ పిల్లలు, వాళ్ళ గురించి మంచి సాక్ష్యం ఉంది. మరి అలాంటి మంచి పిల్లలు అగ్నిగుండంలో పడిపోవడం కూడా రాజుకు కూడా మనసు లేదు. కానీ శాసనాన్ని మీరితే ఎవరికైనా ఆ చట్టాన్ని అమలు చేయాల్సిందే. కనుక ఆ చట్టాన్ని వాళ్ళు మీరారు కాబట్టి ఆ అగ్నిగుండంలో వారిని పడవేసినప్పటికీ రాత్రి అంతా రాజుకు నిద్ర పట్టలేదు. దానియేలు విషయంలో కూడా అంతే. ఉదయాన్నే లేచి వచ్చి, దానియేలు నీ దేవుడు నిన్ను రక్షించరా అని అడుగుతా ఉన్నాడు. హల్లెలూయా. హెబ్రీ పిల్లలు మండుచున్న అగ్ని కొలిమిలో నుండి వారిని రక్షించగలిగిన ఆ బండతో కూర్చొని మాట్లాడుటను వారు కనుగొనిరి. ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు వాళ్ళు? మండుచున్న ఆ యొక్క అగ్ని కొలిమిలో ప్రభుతో మాట్లాడుచున్నారు. అంత సంకటములో, అంత బాధలో. కనుక ఆ బండ మంటలను అణిచివేసెను. యెహోషువ ఒక రోజు ఇబ్బంది పడెను. మళ్ళీ ఒక సందర్భం, యెహోషువ ఒక రోజు ఇబ్బంది పడెను. దేవుడు అతని సముద్ర మార్గము గుండా నడిపించెను, అదే యోర్దాను. ఆ నది దాటవలసి వచ్చెను. అతడు భూమిని ఎలాగూ స్వాధీనపరుచుకొనెను. అతడు యెరికోను ఎట్లు స్వాధీనపరుచుకొని పోచున్నాడు. ఒక మధ్యాహ్న వేళ యెరికో గోడలను ఎలాగూ కూల్చాలని యెహోషువ అటు ఇటు నడుస్తూ ఆలోచిస్తూ ఏదో ఒకటి చేయుటకై ప్రయత్నించుచుండెను. కొద్దిసేపటి తరువాత అక్కడ ఒక మనిషి నిలబడి ఉండుటను అతడు చూచెను. యెహోషువ తన ఖడ్గమును వరల నుండి తీసి ఆయనను ఎదుర్కొనుటకై వెళ్ళెను. ఆ మనిషి కూడా తన ఖడ్గమును తీసి యెహోవాను ఎదుర్కొనుటకు వచ్చెను. యెహోషువ, నీవు మా పక్షమున ఉన్నవాడవా లేక మా శత్రువుల పక్షమున ఉన్నవాడవా అని అడిగాను. ఆయన, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని చెప్పాను. యెహోషువ బండతో మాట్లాడగా ఆ యెరికో గోడలు కూలిపోయాయి. మనము బండతో మాట్లాడినంత కాలము అచ్చట ఒక మార్గమును ఆయన ఏర్పరచు. ప్రియ సహోదరి సహోదరులారా, మనకి అనేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు తప్పించుకునే మార్గమే లేదనుకోండి, ఇంకా సహాయం మనకి దొరకదు, చేతులు జారిపోయాయి. ఇక మనకి ఎలాంటి సహాయము మనకి ఇక వచ్చే అవకాశమే లేదనుకున్న సందర్భంలో ప్రభువే దిగి వచ్చి తప్పించుకునే ఒక మార్గాన్ని ఆయన ఏర్పరుస్తాడని మనం గతంలో మాట్లాడుకున్నాం. కనుక ఇదిగో యెహోషువ కూడా అదే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన సేనాధిపతిని అనగా ఒక దూతను పంపి జరగబో కార్యాలన్నీ కూడా అతనికి చెప్పాడు. కనుక యెహోషువ బండతో మాట్లాడిన అనుభవం యెహోషువకు కూడా ఉంది. మోషేకే కాదు, యెహోషువకు కూడా అనుభవం ఉన్నది. కనుక దేవుడు ఏం చేశాడంటే ఆ దేశమును అతనికి స్వాధీనపరిచాడు. అవునా? ఇక చూద్దాం. ఈ ఈ యెహోషువ చేసిన ఘనమైన కార్యం ఆ గుడ్డి బత్తమై తల్లి తన కుమారునికి ఒక కథ రూపంలో చెప్పింది. మరి ఆ కథలన్నీ ఇప్పుడు మనం ధ్యానిస్తున్నామే. ఆ గుడ్డి బత్తమైకి వచ్చిన విశ్వాసమే మనకు వస్తుందా? మనం ఆలోచించుకోవాలి. చూద్దాం. గుడ్డి బత్తమై అతను కూర్చొని 100 సంవత్సరాల క్రితం యెహోషువ దేవుని శక్తితో యెరికో గోడలు కూల్చిన దినమున కలలు కంటూ వృద్ధ గుడ్డివాడు గోడ పక్కన కూర్చొని ఉండేను. మనం ఆ యొక్క గుడ్డి బత్తమైన వర్తమానం నేర్చుకున్నాం. ఆ కూలిపోయిన గోడలు ఎటకల మీదే అవి పేర్చుకుని వాటి మీద కూర్చుని అతడు మరి భిక్షం ఎత్తుకుంటా ఉన్నాడు. కానీ అతని విశ్వాసం ఏంటంటే ఆ ఎరుకో ఆ గోడలు కూర్చిన దేవుడు ఏదో ఒక రోజున నా ముందుకు రాకపోడా, నాకు కూడా ఒక మార్గాన్ని ఆయన ఏర్పరచకపోడా అనే విశ్వాసము తనలో దేవుడు చూసినప్పుడు ఆయనే నడుచుకుంటూ వచ్చాడు. ఓ ఆ దినములలో నేను జీవించి ఉండినా నేను కూడా ఆయనను చూచి ఉండేవాడినని అనుకునేను. ఎంత అద్భుతమైన సంగతి అండి ఇది. ఏ ఆశ లేకుండా, వైద్యం ద్వారా బాగయ్యే ఏ పరిస్థితి లేకుండా, ఏ నమ్మకము లేని స్థితిలో అప్పుడే కొన్ని నిమిషములలోనే అతను ఆ బండతో మాట్లాడాను. మన వర్తమాన మధ్యలో లేదా ప్రారంభించిన కొన్ని నిమిషాలకు నేను అడిగాను, ఆ మన్నా తిన్న ప్రజలలో నీవు నేను ఉంటే, అవునా, మీకు అనిపించట్లేదు అలాగని అడిగాను నేను.
మనం అప్పుడుంటే ఆ మన్నా అడిగానా లేదా? మర్చిపోయారా? కాదు, ఆ కాలానికి వారికి మన్నా. కానీ ఈ కాలంలో దేవుడు మనకిస్తున్న దేవుని అద్భుతమైన వాగ్దానపు వాక్యం. కనుక ఆ గుడ్డి బత్తమై బండతో మాట్లాడాను. ఆ బండ అతనికి కావలసిన చూపునిచ్చాను. విసిగిపోయి ఉన్న దేశమందు నజరేయుడైన యేసు బండగా ఉండెను. అతడు ఆయనతో మాట్లాడాను. ఆయన తిరిగి చూపునిచ్చాను. ఎవరిచ్చారు చూపు? దేవుడే ఇచ్చాడు. అందుకే వ్రాయబడి ఉంది, వారు మన్నా తిన్నా కూడా అరణ్యంలో రాలిపోయారంట. అంత మాధుర్యమైన మన్నా అని చెప్పుకున్నామే, దేవదూతల ఆహారం అని చెప్పుకున్నామే. అంత మాధుర్యమైన ఆహారం కూడా వారు తిని ఏమైపోయారు? రాలిపోయారు. ఈ నేడు ఈ వర్తమానం పట్టుకున్న వాళ్ళు ఎంతమంది రాలిపోవట్లేదు, జారిపోవట్లేదు? అర్థమవుతుందా? ఎంతో కాలం వర్తమానం వెంబడించి ఈవేళ కనుమరుగైపోయిన వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. ఏదో బోధలోకి వెళ్ళిపోతారు, లేకపోతే ఏదో మరి వారిని దారి తప్పిస్తూ ఉంటారు. అవును, నేటి కాలంలో కూడా ఆ పరిస్థితి ఉన్నది. కానీ ఆ గుడ్డి బత్తమై లాంటి విశ్వాసం మనకున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు ప్రియుల. తర్వాత ఉదాహరణ, బావి యొద్ద స్త్రీ ఒక దినమున నీళ్లు చేదుకున్నట్టుగా అక్కడికి వచ్చాను. ఆమె జీవితమే ఆమెను ఖండించుచున్నది. నీళ్లు అవసరమైనందువలన ఆమె నీళ్లను చేదుకున్నట్టుకు అతడికి వచ్చాను. అక్కడ ఎవరో కూర్చుని ఇలా అన్నాడు, నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వారెవరో నీవు ఎరిగి ఉంటే నీవిక్కడకు వచ్చి చేదు కొనకుండునట్లు నేను నీకు నీళ్ళిచ్చేదను. ఆమె, ప్రభువా, నిరంతరము నేను కలిగి ఉండినట్లు ఆ నీళ్లను నాకిమ్ము అని ఆమె అడిగెను. ఆమె ఈ బండతో మాట్లాడెను. ఆమె ఆ నీళ్లను త్రాగినప్పుడు ఆమె పట్టణంలోనికి పరిగెత్తుకొని వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన మెసయా కాడా అని ఆమె చెప్పెను. ఖచ్చితంగా ఆమె దాహంతో ఉండెను కనుక ఆమె ఈ బండతో మాట్లాడేను. ప్రియులారా, బండ, ఒకే బండ, ఆ బండలో వస్తున్న పానీయము అది త్రాగిన వారికి ఒక్కొక్క విధంగా పని జరుగుతా ఉంది. యెహోషువ ఆ యెరికో గోడలను కూల్చాడు. అది అక్కడి నుంచి మనం వచ్చాం. మోషే ప్రజలకు నీళ్ళు ఇచ్చినప్పుడు వారందరూ ఆ బండలోని ఆ నీళ్లు త్రాగి తృప్తి పొందారు. అవునా? హాగరు ఆ బండతో మాట్లాడినప్పుడు తన కుమారుని యొక్క దాహము తీరినది. తర్వాత మోషే యెహోషువ ఆ యెరికో గోడలను కూల్చుటకు తగినంత విశ్వాసము బలము ఆ యొక్క బండ ఇచ్చిన దాంట్లో ఎలాంటి సందేహము లేదు ప్రియరా. ఆ యెరికో గోడలు ఆ చరిత్ర విన్న ఆ గుడ్డి బత్తమై తాను ఆ బండలో నుండి చూపు పొందాడు, లేదా ఆ బండ ద్వారా చూపు పొందాడు. అంటే ఒకే బండ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది. ఇంకా వెళ్దాం. సమరయ స్త్రీ మాట్లాడింది. ఆ బండ ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె జీవితమే మారిపోయింది. నేను చేసినవన్నీ నాతో చెప్తున్నవాడు. ఆ బండ చెప్తుంది నాతోటి, గద్దె చెప్పట్లేదు. నా బతుకంతా ఆ బండ చెప్తా ఉంది. క్రీస్తు అనబడింది యేసు నా ముందు నిలబడి నా జీవిత వృత్తాంతం అంతా కూడా చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. మరొక సందర్భం, మార్తా లాజరు యొక్క సహోదరి ఒక దినమున అనారోగ్యము వారి ఇంటిలోకి ప్రవేశించినప్పుడు మరణము వారి ఇంటిని తాకెను. కావున ఆమె సోదరుడు చనిపోయి సమాధి చేయబడి సమాధిలో దుర్వాసన కొట్టుచున్నాడు. కానీ ఆమె ఏదో వినినందున ఏమన్నది?
యేసు ప్రభు వస్తున్నాడన్న మాట విన్నది. ఆమె పట్టణంలోకి వినినది. వినటం వలన విశ్వాసము కలుగును. కావున ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె బండతో మాట్లాడెను. కాబట్టి ఆ బండ చనిపోయిన తన సోదరునికి మరలా జీవము తెచ్చి ఇచ్చాడు. ప్రభువా, నీవు మాతో ఉండిన ఎడల మా సోదరుడు చావకుండును అంటుంది. స్పీక్ అవుట్ టు ద రాక్. హల్లెలూయా. ఆమె బండతో మాట్లాడినప్పుడు ఆ బండ చనిపోయిన తన సోదరునికి మరలా జీవమును తెచ్చి ఇచ్చాను. ఎందుకనగా ఆమె బండతో మాట్లాడినది కనుక ఈ బండ చనిపోయిన వ్యక్తి యొక్క జీవమును తిరిగి తీసుకుని వచ్చినది. సముద్రమైన తుఫాను ఆక్రోశముతో భయంకరముగా చెలరేగిన ఒక రాత్రి వేళలో శిష్యులు చిక్కుకొనిరి. వాళ్ళందరి ఆశలను వదులుకొనిరి. ఇక తాము ప్రాణముతో ఉండుట అసాధ్యమని వారు తలంచుకొనిరి. ఇక తప్పించుకునే మార్గమే లేదనుకొని చింతపడసాగిరి. హల్లెలూయా. కానీ వారి పడవలో బండ ఉన్నదన్న సంగతి వారు గుర్తు చేసుకున్నారు. వారు బండతో మాట్లాడిరి. ప్రభువా, నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని మాట్లాడసాగిరి. కాబట్టి ఆ బండ వారికి నిత్య జీవ జలాన్ని ఇచ్చెను. ఆయన గాలులను మరియు అలలను గద్దెంపగా అవి ఆయనకు లోబడెను. వారు కేవలం ఈ బండతో మాట్లాడవలసి వచ్చేను. ఏమర్థమవుతుంది ఈ సందర్భాలను నిన్నప్పుడు? మనవన్నీ సమస్యలు గుండా వచ్చినప్పుడు, బాధల గుండా వెళుతున్నప్పుడు, ఇరుకు ద్వారంలో ప్రవేశించి నడవాల్సి వచ్చిన సందర్భం వచ్చినప్పుడు మనకి వెలుతురే లేదు, అవునా? ఆదరణే దొరకదు, సమస్యకి పరిష్కారమే లేదు అన్న సందర్భంలో ప్రభు మనకిస్తున్న మాట ఏంటంటే ఆ బండతో మాట్లాడు. ఆ బండ క్రీస్తే. మనం క్రీస్తుతో మాట్లాడడం కానీ ఈ సమస్యను ప్రభు దగ్గర మొరపెడదామనే ఆలోచనే మనకి రాదు. ఆయన ద్వారానే నీకు విడుదల, ఆయన ద్వారానే విముక్తి, ఆయన ద్వారానే నీకు జవాబు, ఆయన ద్వారా నీకు ప్రశాంతత, ఆయనతోనే నీకు నెమ్మది. కనుక అన్ని సమస్యలకు పరిష్కారం ఆయన వద్ద ఉన్నప్పుడు నీవు ఆయనతో మాట్లాడతావా, స్నేహితులతో మాట్లాడతావా? అందుకనే వాక్యం ఉంది, మనుషుల సహాయము వ్యర్థం. మన సమస్యను ఎవరు చెప్పుకోవాలి? మన పరిస్థితిని మన స్నేహితులతో పంచుకోవడం వల్ల, మన బంధువులతో పంచుకోవడం వల్ల మనం వాళ్ళకి లోకు అవుతాం తప్ప సహాయం మనకు దొరకదు. కానీ నిజమైన సహాయకుడు మన ప్రభువు. ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నాకు మొరపెట్టుము అన్నాడు ఆయన. ఖచ్చితంగా ఆయనకు మనం మొరపెట్టినప్పుడు, మోషే వలె ఆయన ముందు సాగిలి పడినప్పుడు ఆయన మన మనవాలకించి మనకు జవాబిస్తారు. కనుక సంఘం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఏ పరిస్థితి అయినా, అది చిన్నదైనా పెద్దదైనా, ప్రభువు ముందు విన్నవించాలి. ప్రభువుకు అప్పగించినప్పుడు దానికి ఆయన జవాబిస్తాడు, ఆయన పరిష్కరిస్తాడు. హల్లెలూయా. ఇంకా చదువమ్మా. ఏం కావాలనుకుంటే? సంతోషం కావాలని ఎక్కడ ఉంది? థియేటర్లో ఉందా? తీర్థంలో ఉందా? ఎక్కడ ఉంది సంతోషం? మాట్లాడుము. ఉందా అనుభవం? చదువు. ఇంకా నీకు రక్షణ కావాలనుకుంటే ఆ బండతో మాట్లాడుము. నీకు స్వస్థత అవసరం అనుకుంటే ఆ బండతో మాట్లాడుము. నీకు పరిశుద్ధాత్మ అవసరం అనుకుంటే ఆ బండతో మాట్లాడు. అసలు పరిశుద్ధాత్మ లేదనుకుంటే ఆవిడేం చేస్తాడు? నేను పరిశుద్ధాత్మ కాలం అయిపోయింది, పరిశుద్ధాత్మ లేదనుకుంటే నిన్ను ఎవడు బాగు చేయలేదు. కానీ ఆ పరిశుద్ధాత్మ నీకు కావాలనుకుంటే కనుక ఏం చేయాలి? నువ్వు ఓపిక లేదు కానీ నేను చాలా అరిసి బోధించవలసిన అంశాలు, ఆత్మావేశంతో బోధించవలసిన అంశాలు. చదువమ్మా. మరియు ఆయన తన జలములను, రక్షణ జలములను తీసుకుని వచ్చును. నీవు కేవలం ఆ బండతో మాట్లాడితే చాలును. నీకేదైనా కావాలనుకుంటే ఈ బండతో మాట్లాడు. ఈ బండ ఆయన ఎల్లప్పుడు ఉన్న రీతిగానే నేడు కూడా అట్లే ఉన్నారు.
ఇంకను నిత్య జీవమును కలిగి ఉన్నాడు. ఆయన ఎప్పటికీ నిత్య సమాధానమును కలిగి ఉన్నాడు. ఆయన ఇంకను చెప్ప సత్యము కాని ఆనందమును మరియు మహిమ యొక్క సంపూర్ణతను కలిగి ఉన్నాడు. ఆయన ఎప్పటికీ దైవిక స్వస్థతను నమ్ముచున్నారా? ఆయన ఎప్పటికీ దైవిక స్వస్థతను కలిగి ఉన్నాడని నమ్ముచున్నారా? నరాల బలహీనత వచ్చింది అనుకుంటున్నారా? రక్షించబడనేరకుండానట్లు ఆయన హస్తము కొరచ కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మొసలి చెవులు అయిపోలేదు, గులుం పట్టేయలేదు. సమస్య ఎక్కడ ఉందంటే మన దగ్గరే ఉంది. మనతో మాట్లాడడం లేదు. మనం చదువమ్మా. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. కేవలం ఈ బండతో మాట్లాడుటయే జనులు చేయవలసి ఉన్నది. ఏం చేయాలి? ఇటు అటు తిరగవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా నేరుగా ఆ ప్రభు సన్నిధానానికి పోయి ముఖాముఖిగా ఆయనతో మాట్లాడు. నీ సమస్య ఏదో ఆయనకు చెప్పుకో. చదవమ్మా. దీనిని నమ్ముతారా? అట్లయితే ఇప్పుడు మన తలలు వంచి ఈ బండతో మాట్లాడుటకు అందరం ప్రార్థించేద్దాం. మొన్న వరుసలో వచ్చిన అందరూ నమ్మే వచ్చారా? హల్లెలూయా. పరలోకపు తండ్రి, మేము ఈ బండ యొక్క నామమున వచ్చాం. ఇన్ ద నేమ్ ఆఫ్ దట్ రాక్. హల్లెలూయా. చదువు. అలసిన ఈ భూమిలో తుఫాను సమయములో ఈ బండే ఆశ్రయముగా ఉండెను. ఓ ప్రభు అయిన దేవా, ఇక్కడున్న ప్రతి అనారోగ్యపు వ్యక్తి ఈ రోజు స్వస్థత పొందుటకై ఈ బండ తన శక్తితోను తన దయతోను మమ్మల్ని ఆవరించి ఉండాలని మేము ప్రార్థించుచున్నాం. అవును, నిజమైన ప్రతి దాసుడు చేయవలసిన ప్రార్థన ఇది. ఎంతో దీనత్వంతో ప్రభు ముందు నిలబడి, ప్రభువా సంఘము యొక్క సమస్యలను తీర్చు ప్రభువా, వారికి అనారోగ్యంతో ఉన్న వారిని విడిపించు ప్రభువా, స్వస్థత చేకూర్చిన ఆయన అని ప్రార్థించాలి. చదవమ్మా. వారు ఈ బండతో మాట్లాడవచ్చును. ఇక్కడ కూర్చొని ఉన్న పురుషులు, స్త్రీ క్యాన్సర్ తోను, కొందరు అంధత్వముతోను, మరికొందరు వికలాంగముతోను కూర్చొని ఉన్నారు. వైద్యులు వారికి ఇక ఆశలు లేవని చెప్పినా కానీ వీరు ఆ బండతో మాట్లాడుదురుగాక. హల్లెలూయా. అనేక సందర్భాల్లో నాకు తగ్గదేమో, నాకు మరి ఇంకా ఇదే పరిస్థితి ఏమో అని అనుకునేటువంటి పరిస్థితులు. అవునా? మన వారం ముగింపు మాటలు ఏంటంటే, నువ్వు విశ్వసించి ప్రార్థించి తిరిగి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఆ నొప్పి నీతోనే ఉంటది, కానీ అది మధ్యలో ఎప్పుడు ఎలా పోతుందో అది నీకు తెలియదు. కనుక నీ విశ్వసించి పోవంటున్నాడు ఆయన. ఎంత గొప్ప మాట అది! సమాధానమై గలదానమై వెళ్ళిపోవంటాడు అంటే. చదువమ్మా. వారు నీళ్లు లేని స్థలమగు అరణ్యమందు ఉన్నప్పుడు మోషేకు నమ్మకమే లేకుండెను. కానీ వారు బండతో మాట్లాడగా బండ నుండి విస్తారమైన జలములు ఉప్పొంగుచు వచ్చెను. కనుక వారందరూ ఆ నీళ్లను త్రాగి వారు జీవించిరి. ఆగుదాం ఇక్కడ. ఇదే ఎక్కువగా మాట్లాడే వేళ అనుకున్నాను. కనుక దేవుడు వాళ్ళకి ఇస్తున్న ప్రతి అనుభవం కూడా మోషేకు కూడా కొత్త. అవునా? ఆల్రెడీ మోషేకి తెలుసుండి అది చేసింది కాదు. దేవుడు ఏం చేస్తాడో కూడా మోషేకి తెలియదు. వెళ్ళమన్నాడు, వెళ్ళిపోయాడు అంతే. ఒకటి ముందు తెలుసు, తన చేతిలో ఉన్న దండమును నేల మీద పడవేయమన్నప్పుడు అది సర్పంగా మారటం మాత్రమే అతడు ముందుగా చూశాడు. ఇదిగో ప్రవక్త అంటున్నాడు, ఆ వైద్యుడైన మోషే అనే వర్తమానం నేను ధ్యానిస్తున్నప్పుడు ఒకదానికి ఒకటి మరి అనుసంధానంగా ఉంటుంది. గొప్ప సేవకుడైన మోషే అనే వర్తమానంలో అక్కడ మోషే ఆ కర్రను తీసుకొని ఆ తీర్పు దండము, ఆ కర్రను ఏమన్నాడు? తీర్పు దండం. బండ యొద్దకు వెళ్ళిచున్నాడు, మరియు దేవుడు అక్కడ బండ పైన నిలబడ్డాడు.
మరియు అతడు బండను కొట్టాడు. ఈ సందర్భం కాదు, నిన్న మనం నేర్చుకునే సందర్భం. తర్వాత మరొకసారి మరలా బండతో మాట్లాడమన్నప్పుడు అతడు ఆ బండను కొట్టాడు. అతని చేతిలో ఉన్న కర్ర ఏంటది? అది తీర్పు దండం. కనుక ప్రజలు విసిగించినప్పుడు విసిగిపోయి మోషే అక్కడ ఆ బండతో మాట్లాడమన్నప్పుడు కొట్టగానే అందులోంచి ఏమొచ్చాయి? నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే దేవుడు మాట తప్పడు. అతను వాగ్దానం చేశాడు కనుక ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చే తీరుతాడు. ప్రజల ముందు ఆయన అవమానపడాడు. కనుక మోషే కొట్టినా గాని వారికి నీళ్ళిచ్చి మోషేకి ఆ పనిష్మెంట్ ఇచ్చాడు, నీవు కానాను చేరు. అర్థమైందా? అవును, దేవుడు యొక్క కార్యాలు అలా ఉంటాయి. కనుక ఎక్కడా కూడా మనము మరి అలా నిందించడానికి వీల్లేదు. కనుక ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఆయన కొత్తగానే అనుభవిస్తా ఉన్నాడు. బండతో మాట్లాడమంటున్నప్పుడు ప్రజలకు చెప్పకుండా ఉన్నాడా? అహరోనుతో చెప్పాడు కదా. దేవుడు ఏమంటున్నాడు? మోషే అహరోనులు వెళ్ళి బండతో మాట్లాడమన్నాడు. కనుక వీళ్ళిద్దరే వెళ్ళి సమాజపు పెద్దలకు చెప్పాలి. సమాజపు పెద్దలు వారి వారి కూటాలకు చెప్తారు, కూటమిలు. ఆ కూటాలన్నీ కూడా పోగుబడి బండ వద్దకు రావాలి. కానీ వచ్చే ప్రజలకు ఎంత అనుమానం ఉందో చెప్పిన మోషే కూడా అంతే అనుమానం. ఎందుకంటే ఆ యొక్క వింతైన దృశ్యాన్ని, అనుభవాన్ని, అద్భుతాన్ని అంత ముందు వారు చూసిలేరు. అవునా? దేవుడు ఒక వింతైన కార్యం చేయబోతా ఉన్నాడు. కనుక దేవుడు చేసిన ఆ మహాద్భుత కార్యము ప్రజలతో పాటు నాయకుడైన మోషేకి కూడా కన్నులకి ఇది ఆశ్చర్యకరంగా ఉంది. దేవుడేంటి బండతో మాట్లాడటం ఏంటి? అవునా? ప్రతి క్షణము కూడా ఒక అగ్ని వంటి పరీక్ష మోషే. ఫరో ఇలా అంటున్నాడు, ప్రభువా నీ కర్ర చాపు. కర్ర చాపమన్నాడు కానీ ఏం జరుగుతుందో తెలియదు. అవునా? ఇదిగో దండెత్తుకొస్తున్నారు, ప్రభువా కర్ర చాపు. ఎందుకంటే ఆ అధికారాన్ని నీకు ఇచ్చా, ఆ తీర్పు, ఆ దండము నువ్వు చాపు. అవునా? దాన్ని మెల్లగా ఎక్కడ తీసుకెళ్లాలంటే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి విరోధముగా పాపం చేసినప్పుడు మోషే దేవునితో ముఖాముఖిగా మరి మాట్లాడి దేవుని దర్శించి ఆ యొక్క 10 ఆజ్ఞలను 2 రాతి పలకలపై తన స్వహస్తముతో ఆయన రాసి, తన వ్రేణితో రాసి ఇచ్చిన రాతి పలకలను తన సందిట్లో పెట్టుకొని ఆ పర్వతం దిగి వస్తూ ఉండగా పర్వతం కింద ఉన్న ప్రజలు మరి అప్పుడే దేవునికి విరోధముగా జీవిస్తూ ఉన్నారు. ఆ మోషే అనబడిన వాడు ఏమైపోయాడో తెలియదు. కనుక నువ్వైనా మాకు ఏదో ఒక మార్గం చూపించాలి, లేకపోతే నీకు ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తాం. కనుక అహరోను మోషే లేడు కనుక ప్రజలకు భయపడి వారి కోరినది చేశాడు. వాళ్ళ చెవుల్లో, ఈ ముక్కుల్లో, వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారపు వస్తువులన్నీ కూడా కరిగించి ఒక దూడను పోత పోసి, ఇదిగో ఇదే దేవుడు అనుకుని మీరు మొక్కండి అని చెప్పి ఇచ్చేశాడు. ఐగుప్తులో నుండి మమ్మల్ని బయటకు తీసుకొని వచ్చిన వాడవు నీవే. అప్పుడే ఒకడు బయలుదేరిపోతాడు. అవునా? అది దానికి నీరసం వచ్చో లేకపోతే కోసమేడవకో వచ్చి అక్కడెక్కడో ఏ మూలలో దూరుతుంది. అది ఇంకా చూసుకో, ఎవడొకడు వచ్చేస్తాడు అంతే, కొబ్బరికాయ కొట్టేస్తాడు, దండ కట్టేస్తాడు ఒకడు, మగడాకులు కట్టేస్తాడు ఒకడు, పందిరి హేస్తాడు ఒకడు. అప్పుడే పాత్రల మీద పొగలు వచ్చేస్తుంటాయి అక్కడ. చూసారా? ఎప్పుడైతే మోషే వారికి ఆ దూడనిచ్చాడో అడావుళ్ళన్నీ ప్రారంభం అయిపోయి బయలుదేవతకు జయ జయనాదాలు చేస్తూ ఉంటే మోషేకి ఒక్కసారి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎంతో సంతోషంగా సంభ్రమాచార్యాలతో ఆ యొక్క 2 రాతి పలకలు పట్టుకొస్తా ఉన్నాడు దైవజనుడు. నిజమే, అప్పుడప్పుడు దైవజనుడు ప్రభు యొద్ద మరి బ్రతిమలాడి వాక్యాన్ని సిద్ధపరచుకుని ఈవేళ ఎంతో శక్తివంతంగా బోధించాలని వచ్చినప్పుడు ఇక్కడ కనపడేది నిరాశ. ఎవరిలో ఆసక్తి కనపడినప్పుడు ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. కనుక సంఘము ప్రభువా ఆ నేనంటాను, నా ఎక్స్ప్రెషన్ అన్నమాట, ప్రభువా మోషేతో నువ్వు మాట్లాడుతున్నట్టుకున్నావు,
మా జీవితాలకు అవసరమైన అన్ని మోషకి చెప్పిన ఆయన మేము ఎలా బ్రతకాలో మాకు కట్టుబాట్లు లేవు, మేము ఎలా జీవిస్తున్నామో మాకే తెలియట్లేదు నాయన. మొత్తం ఒక చట్టాన్ని నువ్వు చేయబోతున్నావు కాబట్టి ఒక మంచి చట్టాన్ని ఈ ప్రభువా అని ప్రార్థన చేయాలి. దానికి బదులుగా వారు దూడ చుట్టూ తిరిగి పూజిస్తున్నందుకు, అందుకే దేవుడు బైబిల్లో ఎక్కువగా అసహించుకున్నది అది. దేవుని తప్ప మరొక దానిని మనము వెంబడించకూడదు, సాగిలి పడకూడదు, మొక్కకూడదు. కనుక మోషే వారందరికీ ఒక తీర్పు ఇచ్చాడు. దేవుడే ఇచ్చాడు ఆ తీర్పు. ఏంటా తీర్పు? ఒక ఎత్తడి సర్పం. ఏంటది? ఎత్తడి సర్పం చేశాడు, అక్కడ నిలబెట్టేశాడు అరణ్యం. ఎవడైతే ఆ యొక్క దూడ చుట్టూ తిరిగారు దాన్ని కాల్చేసి ఆ బూడిదని తాగించేశాడు. తాగిన వాళ్ళు అందరూ బతకాలి. వాళ్ళందరికీ శాపం వచ్చింది. ఇంకా కొంతమంది బతకాలంటే ఏం చేయాలి? ఆ సర్పం వైపు, ఎత్తడి సర్పం వైపు తేరి చూడాలి. ఆ తేరి చూడడం అంటే ఏంటో తెలుసా? ఇదిగో నీవు దాని ముందు బ్రతిమలాడుకోవాలి, మనవిచ్చేసుకోవాలి. ఆ సర్పం ఎవరో కాదు కానీ ఇదిగో జీవము తీసివేసి ఒక ఎండి మావునుగా ప్రభు నిలబెట్టారు. చూసారా? ఆయన వాక్యం మారనదండి. నిన్ను బ్రతికించడానికి, నన్ను విడిపించడానికి ఆ జీవమును ఆయన దారపోసారు. కనుక ఈవేళ కూడా నీ ముందు నా ముందు ఆయన ఒక దండం ఇచ్చాడు. అందుకే కీర్తనలో ఒక మంచి మాట ఉంది, నీ దుడ్డు కర్రయ్యు నీ దండము 23:4 అనుకుంటా నన్ను ఆదరించి. ఇవాళ నిన్ను నన్ను మనల్ని ఆదరించేది ఏంటో తెలుసా? మనం ధైర్యపరిచేది ఏంటో తెలుసా? మనం బ్రతికించేదో తెలుసా? ఆ దండమే. ఏంటది? దేవుని యొక్క వాక్యం అనే దండం. దేవునామానికి మహిమ కలుగును. ఇప్పుడు చదువమ్మా. ప్రభువైన దేవా, ఎప్పటికీ ఇంకిపోని ఆ ఓట నుండి ఈ దినమున మేము త్రాగెదము గాక. తాగుతున్నారా? ప్రవక్త ప్రార్థన ఇది. ప్రవక్త ముగింపులు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో మనం ఉన్నాం. కనుక ప్రవక్త చేసే ప్రార్థన ఏంటంటే, ఆ ఇంకిపోని, ఎప్పటికీ ఇంకిపోని ఓట నుండి ఈ దినమున మేము త్రాగెదము గాక. ఇంకిపోతుందా? సంవత్సరాలు గడిచిపోయినా వాక్యం ఇంకిపోదు. అవునా? ఆయన సంవత్సరములు గతుకుండగా ఆయన కార్యాలు నూతన పరుస్తాడు. ఆయన వాక్యాన్ని మళ్ళీ నూతనంగా మనకి ఇస్తా ఉంటాడు. ఈజిప్ట్ యొక్క వెల్లుల్లిపాయలను మరియు కంపు కొట్టే కొండలో నుండి ఆహారము తినుచున్న ఆ స్థలము నుండి మేము వెలుపలికి పిలువబడి, ఎక్కడైతే గొప్ప అద్భుతమైన బ్యోలా భూమి గలదో, ఎక్కడైతే బండ ఉన్నదో ఆ బ్యోలా రక్షణ భూమిలోకి మేము పిలువబడి దేవదూతల ఆహారమును తినుచు ఆ నిత్య ఓట నుండి వచ్చే నీటిని త్రాగుచున్నాము. కొంతమందికి ఇంకా అందలేదు, ఆ జలముల రుచి ఇంకా అందలేదు. పరలోకపు తండ్రి, ఈ ఆశీర్వాదమును జనులకు అనుగ్రహించుము. బండ ఇంకా సజీవంగానే ఉన్నదని, ఆ బండ మరణము నుండి పునరుత్థానం అయ్యినని, ఈ దినమున ఆ బండ ఎప్పటికీ ఈ భూమిలో ఉన్నదని వారు చూచెదరుగాక. పెను తుఫాను సమయంలో ఆయనే ఆశ్రయపురం కావున జనులు దానిలోకి పరిగెత్తి సురక్షితంగా ఉండెదరు. ప్రభువా, దీనిని అనుగ్రహించము. మేము ప్రార్థిస్తూ ఉండగా మరియు మిమ్మును మేము పిలుస్తూ ఉండగా మీ సేవకుల ప్రార్థనలు వినుము తండ్రి. మీ కుమారుడైన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. ఎంత అద్భుతమైన ప్రార్థన ప్రవక్త చేసిందండి. అవును, ఆయన ప్రార్థించినప్పుడు సేవకుల ప్రార్థనలు ఆయన వింటాడు. ఆయన వినివాడై ఉన్నాడు. ఎందుకంటే నీవు నా కుమారుడవు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. కనుక ఆయన కుమారులను, ఆయన ఏర్పాటు చేసుకున్న తన బిడ్డలను ఆయన ఏం చేస్తాడు? వారి మొర ఆయన చేస్తాడు. సేవకుడు ఇలా ఉండాలి, పిలుపు ఉండాలి, సంఘము పట్ల ఏముండాలి. ఈ మధ్య సేవకులకి సంఘం పట్ల బాధ్యత లేదండి, సేవకుల పట్ల బాధ్యత ఎక్కువైపోయింది. ఇప్పుడు బోధలన్నీ సేవకులు చేస్తున్నారు. నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో చాలు,
దేవుడు నీకు ఇచ్చిన ఒక చిన్న మంద, దాన్ని కరెక్ట్గా దేవుడి సన్నిధికి తీసుకెళ్ళిపో. ప్రభు నీకు బహుమానం ఇస్తాడు, కిరీటం ఇస్తాడు. ఎవడు ఎలా పోతే నీకెందుకు? అవునా? దేవుడు వాళ్ళ గురించి నిన్ను లెక్క అడగడు, నీకు ఇచ్చిన ఆత్మల గురించి మాత్రమే లెక్క అడుగుతాడు. నీకు చిన్న కుటుంబాన్ని ఇచ్చాడు, ఆ కుటుంబం ఆ మాట ఏంటని అడుగుతాడు. కనుక దేవుడు పిలిచిన నిన్ను ఆ యొక్క చిన్న కుటుంబం మీద బాధ్యతగా ఉండమని, ఆ కుటుంబం కొరకు చేతులు ఎత్తమని, ఆ కుటుంబం కొరకు విజ్ఞాపన చేయమని. హల్లెలూయా. ఓ బండతో మాట్లాడుము. నీవు అనారోగ్యముతో ఉంటే బండతో మాట్లాడు. నీవు సంఘములో గట్టిగా అరిచినా నేను నిన్ను వెలివేదునని చెప్తే అట్లయితే ఆ బండతో మాట్లాడు. ఎవరంటారు గట్టిగా మాట్లాడితే వెలివేస్తామని? సంఘము. మాట్లాడడానికి వీల్లేదు, స్వస్థతలు అనడానికి వీల్లేదు. నీవు నా సంఘములో గట్టిగా అరిచినా నేను నిన్ను వెలివేదునని చెప్తే ఆ బండతో మాట్లాడు. సంఘశాఖ నిన్ను బహిష్కరించాలని కోరిన ఎడల బండతో మాట్లాడము. మీ గదిలోనికి మృత్యువు దొంగ వలె ప్రవేశించినప్పుడు బండతో మాట్లాడము. ఆయన వారికి యోర్దాను నదిని 2 పాయలుగా చీల్చి వారికి ఒక మార్గమును ఏర్పాటు చేసెను. అట్లే నీవు కూడా ఆరిన నేలపై నడిచెదవు. మీరు చేయవలసినదంతా బండతో మాట్లాడుటయే. ఇక మీరు ఈ బండను కొట్టవలసిన పని లేదు, మాట్లాడితే చాలు. అవునా? కేవలం ఆయన నామమును ఉచ్చరించుము. నా నామమున తండ్రిని మీరేమడిగినను దానిని నేను చేయుదునని వాగ్దానం చేశాను. ఈ బండతో మాట్లాడు, అది తన నీళ్లను నీకు ఇచ్చును. దానితో మాట్లాడము. ఈ బండతో మాట్లాడిన వారి వైపు చూడుము. ఎవరు మాట్లాడారు? ఇంతసేపు చూసామా? మోషే మాట్లాడాడు, యెహోషువ మాట్లాడాడు, హాగరు మాట్లాడింది, బర్తిమై మాట్లాడాడు, సమరయ స్త్రీ మాట్లాడింది, లాజరు యొక్క అక్క మరియ మార్తలు మాట్లాడారు. హల్లెలూయా. కనుక వారి వైపు నువ్వు చూసినట్లయితే ఏం జరుగుతుంది? వారి వైపు చూడుము. పరిశుద్ధాత్మ లేని నీవు దీనితో మాట్లాడిన వారిని చూడుము. మెథడిస్ట్ యొక్క యెహోవా సాక్షులు, బాప్టిస్టు అందరూ ఈ బండతో మాట్లాడండి. ఈ బండ ఏ వ్యక్తి పట్ల పక్షపాతము చూపదు. అది ఏ సమయమైనా గాని దానిని బండ లక్ష్యము చేయదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. మనం ఇక్కడ నుండి వాగ్దాన భూమికి చేరు వరకు మనకు కావలసిన వాటన్నిటినీ సమకూర్చదురని వాగ్దానం చేసిన ఆ బండ మనతో నిరంతరము ఉండును. చాలా మందికి గంట చేస్తేనే ప్రార్థన, కానీ వర్తమానం మనకు నేర్పిస్తుంది ఏంటంటే విశ్వాసంతో ఒక్క మాట పలికి. మనం ఇక్కడ నుండి వాగ్దాన భూమికి చేరు వరకు మనకు కావలసిన వాటన్నిటినీ సమకూర్చదురని వాగ్దానం చేసిన ఆ బండతో మనము నిరంతరము ఉండును. ఎవరుంటారు మనతో? వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, నిరంతరం ఆయన మనతో ఉంటాడు. కనుక ఆయనతో మాట్లాడే అనుభవాన్ని సంపాదించండి ప్రియబిడ్డలారా. ప్రవక్త అంటున్నాడు, నేను ఆ బండను కాదు ఆయన యొద్దకు మార్గము చూపించుచున్నాను. నేను ఆ బండనని చెప్పట్లేదు, నేను స్వస్థపరుస్తానని అనట్లేదు, కానీ స్వస్థపరిచే వారి వైపుకు మార్గాన్ని చూపువాడని మాత్రమే. అర్థమైందా? మన సేవకులు కేవలం ఆయన యొద్దకు మార్గము చూపువారు మాత్రమే. నీళ్లను తీసుకోవచ్చు, గొట్టమును మహిమపరచవద్దు, చాలా జాగ్రత్తగా వినాలి. వాటర్ ట్యాప్ కూడా మనం ఏం చేస్తాం? అలాంటి సమాజం మనది. ఇక్కడ వాక్యం వైపు మనసు పెట్టమంటే అక్కడ వాక్యం పై మనసు నిలపమంటే ఎలా జరిగే పనేనా? చూడండి, మన సేవకులు కేవలం ఆయన యొద్దకు మార్గము చూపువారు మాత్రమే అంటున్నాడు. నీళ్లను తీసుకొచ్చి గొట్టమును మహిమపరచవద్దు. చాలాసార్లు చెప్పాను, ఆ మహీంద్రా ట్రాక్టర్ని దండం పెట్టవద్దు నువ్వు.
అది నీకు జీవనాధారం కాదు. నీకు ఏమైనా మనసు ఉంటే దాన్ని కనిపెట్టిన కంపెనీ ఇంజనీర్ ఉంటాడు, వాడు ఫోటో పెట్టుకుని వాడికి దండై, అంతేనా? మనకు ఏది జీవనాధారంగా ఉందో దానికి మొక్కుతాం. నీళ్లను తెచ్చు గొట్టం వైపు మీరు చూడవద్దు, దానిని మహిమపరచవద్దు అని వాక్యం చెప్తా ఉంది. వాక్యం అలా ఉన్నప్పుడు నేను ఏం చెప్పాలి మీకు? అదే చెప్పాలా? దీన్ని కప్పేసి ఇప్పుడు ఎలా చెప్తే ఎవడంటాడు? గొట్టం ద్వారా మీరు పొందుకునే నీళ్లను మహిమపరచండి. గొట్టాన్ని కాదు పూజించాల్సింది, ఆ గొట్టంలో వచ్చే నీళ్లను మహిమపరచండి. ఎట్లనగా ఆ నీళ్లు ఊట నుండి వచ్చుచున్నవి కనుక నీటిని మహిమపరచుము. కాబట్టి నిన్ను స్వస్థపరచు వాడిని నేను కాదని గుర్తించుకోనము. ప్రవక్త చూడు ఎంత తగ్గించుకుంటున్నాడు. అయినప్పటికీ ఆయన్నే చాలా మంది ఇప్పటికీ మహిమపరుస్తున్నారు, గణపరుస్తున్నారు. గొట్టం నీకు నీళ్ళు ఇవ్వదు, నీళ్లు ఆ ఊట నుండి వచ్చుచున్నవి. ఆ గొట్టం నీళ్లను ఇవ్వదు, అది ఆ నీటిని మాత్రమే సరఫరా చేయను. కాబట్టి కొట్టబడిన ఆ బండ నుండి మీరు నీటిని త్రాగండి. అది ఇదివరకే కొట్టబడిన మోషే దేవుని యొక్క తీర్పును దండముతో ఆ బండను కొట్టెను. యేసుక్రీస్తుని బండను దేవుని యొక్క తీర్పులతో కొట్టెను. అవునా? యేసుక్రీస్తుని ఆయన నలగ కొట్టడానికి తండ్రికి ఇష్టమైందంట. అంటే తీర్పు తండ్రి రాసేశాడు, నువ్వు అనుభవించు నాయన అని చెప్పి కుమారుని పంపించాడు. అందుకేనా ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. ఎందుకు? రక్తము చిందించి మన పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. అది ఛాయ. మోషే ఆ బండను తన దండముతో కొట్టడం అనేది ఒక ఛాయ. అయితే అది నిజ స్వరూపం క్రీస్తులో రుజువు చేయబడి నెరవేర్చబడినది. తండ్రి తానే ఆ శిక్షకు ఆయన గురి చేశాడు, సిలువ శిక్ష. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆ బండను దేవుని యొక్క తీర్పులతో కొట్టెను. మోషే ఈ బండను కొట్టినప్పుడు బండలో పగులు ఏర్పడెను. అప్పటి నుండి ఎల్లప్పుడూ ఆ బండలో పగులును కలిగి ఉండెను. మరియు క్రీస్తు కొట్టబడినప్పుడు ఆ బండలో చీలిక ఏర్పడెను. ఎంత అద్భుతకరమైన విశ్లేషణ అండి. క్రీస్తుని పొడిచినప్పుడు ఆ యొక్క ప్రక్కలో ఏమైంది? ఒక చీలిక, మరి గాయం ఏర్పడిందా? వారు ఆకలి కొనినప్పుడు బండలో నుండి వారికి తేనె దొరికాను, తేనిచ్చాడా? వారు దాహం కొనినప్పుడు వారికి నీళ్లు లభించాను. ఎందుకంటే ఈ బండ కొట్టబడింది. నేడు అదే బండ జీవితమునకు కావలసిన పుష్కలమైన నీటిని, తేనెను, వివరించలేనంత ఆనందమును, సంపూర్ణ మహిమను, దైవిక స్వస్థతను కలిగి ఉండి మరియు మానవుని యొక్క పాపము నుండి విడిపించు దేవుని యొక్క శక్తులను కలదై ఉన్నది కనుక నీవు ఆ బండతో మాట్లాడు. ఈ వర్తమానం మీరు ఎన్నిసార్లు అయినా చదువుకోండి. అది ఆయన నీళ్ళు ఇచ్చింది. ఆమేన్. ఇప్పుడు గుర్తుంచుకోండి, నేను బండతో మాట్లాడిన చాలునని మీరు తలంచిన బండ తన గూర్చి తానే మాట్లాడు. ఈ బండ తన గూర్చి తానే మాట్లాడును. దానిని ఎంతమంది నమ్ముదురు? ఈ బండ మోగది కాదు. మనం మాట్లాడే బండ, మనం దండం పెట్టే బండ మోగబండ కాదు, మూగబండ కాదు. ఈ బండ జీవము గల బండ. మీరు సజీవమైన రాళ్లుగా ఈ బండలో ఆశ్రయము చేయుటకై మీరు ఏకముగా అమర్చబడి ఉన్నారు. అదే పేతురు అన్నాడు, మీరు కూడా సజీవమైన రాళ్ల వలె కట్టబడి ఉన్నారు. అవును, ఆయన బండ అయినప్పుడు మనము బండలమే.
ఇప్పుడు ఒక చిన్న ప్రార్థనను మళ్ళా చేసుకుందాం. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధాత్మ అభిషేకం మా పైన కుమ్మరించినప్పుడు మేమింకా ఈ భూలోకంలోనే ఉన్నామనే విషయమును మరిచిపోనట్లుగా చేయుచున్నదని మాకు అనిపించుతున్నది. అది వాస్తవం కంటే మిన్నైనదనే భావనను మాలో లోతుగా కలిగించినట్లు చేయము. అది మమ్మల్ని ఏడ్చినట్లు కేకలు వేయనట్లుగా చేసి అద్భుతమైనది. అలాగే మేము చేయు వింత కార్యములను శరీర సంబంధమైన మనసు గ్రహించుటకు కష్టతరము. కానీ మేము ఈ బండతో మాట్లాడి ఉన్నాం. ఈ బండ నీళ్ళనిచ్చులనే విషయము చాలా వింతైనది. కానీ అక్కడ ఎక్కడో నీళ్లున్నాయి. దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించినప్పుడు అది ఎల్లప్పుడూ ఫలితములు ఇచ్చును కనుక మా తండ్రి, దీని కొరకు మేము కృతజ్ఞతలు అర్పిస్తున్నాం. మేము ఈ ఉద్యోగం ఆరాధన ముగిస్తూ ఉండగా ఏదైతే మీరందరూ పొందుకున్నటకు వచ్చితురో దాన్ని పొందుకొనని ఏ వ్యక్తి కూడా ఇక్కడ ఉండకూడదని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అది రక్షణ కొరకైతే వారు మిమ్మల్ని వారి వ్యక్తిగత రక్షకునిగా స్వీకరించెదరుగాక. వారు ఇంకా తిరిగి జన్మించినట్లయితే పరిశుద్ధాత్మతో నింపబడిన వారై మీ ఆత్మతో నింపబడినట్లుగా మేము ప్రార్థిస్తున్నాం. అది స్వస్థత అయిన ఎడల ఆరాధన ముగించే సమయమున మా మధ్య ఏ ఒక్క వ్యక్తి కూడా బలహీనుడిగా ఉండకుండును గాక. ప్రభువా, వారిని దీవించండి. ఈ దినమున అదే బండ కాని ఎడల మాట్లాడదు, ఈ బండ పలకదు. కానీ అదే మారని బండ అయితే ఆయన అదే వాక్యం ద్వారానే మనతో మాట్లాడను. అది నిజమే కదా. యోహాను 4వ అధ్యాయంలో ఉన్న సంగతులు మనం పోయిన వారం నేర్చుకున్నాం. 5:24 తండ్రి ఏది చేయుట కుమారుడు చూసునో తనంతట తానే ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును చేయును. అవును, తండ్రి చేసిన కార్యాలే యేసుప్రభు చేశాడని మనం ఉదాహరణలుగా చెప్పుకున్నాం. ఆయన తండ్రి సముద్రమును పాయలుగా చేస్తే కుమారుడు సముద్రం మీద నడిచాడు. తండ్రి నీళ్లను మధురంగా మారిస్తే కుమారుడు నీళ్లను ద్రాక్షరంగా. అవును, తండ్రి ఏమి చేశాడు, కుమారుడు వేరే చేయడు కానీ అవే చేస్తాడు. కనుక ఇప్పుడు మనము ఆయనకు కుమారుడు. మనం ఏం చేయాలి? ఆయన ఏం చేశాడు అవే కార్యాలు చేయాలి. యోహాను గ్రంథములో ఆయన ఒక స్త్రీని కొనిగెనెను. ఆయన ఒక మానవునిగా బావి యొద్ద అనున్న స్త్రీని కలుసుకొనెను. అవునా? ఆయన మానవుడేనా? ఆ స్త్రీని కలుసుకున్నప్పుడు ఆయన మానవుడేనా? దానినే నేను కొద్ది నిమిషాల క్రితం బోధించాను. ఆయన ఆమెను దాహమునకెమ్మని అడిగాను. అట్లా ఆయన ఆమెతో సంభాషణ కొనసాగించాను. కొంతసేపు అయిన తరువాత ఆమె యొక్క సమస్య ఏమిటో కనుగొనెను. అదేమిటని ఎంతమందికి తెలుసు? నిశ్చయముగా ఆమె వ్యభిచారములో జీవించుచుండెను. ఆయన నీ వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రమ్మని చెప్పాను. నాకు పెనిమిటి లేడని ఆమె అన్నది. ఆయన నీవు చెప్పినది సరియే, ఎందుకనగా నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. ఇప్పుడు దైవ కార్యం. కూర్చున్నవాడు మాట్లాడుతున్నవాడు మానవుడిగా కూర్చున్నాడు, మాట్లాడాడు. ఇప్పుడు దైవ కార్యాన్ని ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుడే హృదయ రహస్యములను బయలుపరచగలవాడు. హల్లెలూయా. సోది చెప్పుటనే దెయ్యమునకు చెందినదని ఎవరికైనా తెలుసు. సోది ఎవరు చెప్తారు? సోది అంటేనే దెయ్యం. సోదులు చెప్పించుకోకండి. మాంత్రిక విద్య, సోది చెప్పుట మరియు మానసిక వశీకరణ, జ్ఞానము మరియు ఆ రకమైనవన్నీ కూడా దెయ్యము నుండే వచ్చుచున్నవి. ఎన్నే ఎంబ్రేలు మోషేను ఎదిరించినట్లు వీరును చెడు మనసు కలిగి సత్యమును ఎదిరింతురు. ఇప్పుడు ఆ స్త్రీ నమ్మకపోతే ఆయన ఏమి చేసినప్పటికీ అందువల్ల ఆమెకు ఏ ప్రయోజనము ఉండదు. ఏదైనా జరుగుటకు ముందుగా ఆమె దానిని నమ్మవలెను. ప్రభు యొక్క నామములో నీ పూర్ణ హృదయంతో నమ్ముచు వెళ్ళుము. ప్రవక్త కార్యం అదే, మనము కూడా అదే క్రమంలో ఉన్న ప్రియులారా. కనుక మనము ప్రభు కార్యాన్ని చూడాలంటే కేవలం నమ్మాలంటే, అంతేనా? అందుకే మనకి పాట ఇచ్చాడు, కేవలం నమ్ము, నమ్ము ప్రతి వానికి సమస్తము సాధ్యం.